హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాద్పూర్ మండి అలాగే ఢిల్లీ కేశవపూర్ మండి ఈ రెండు మండీల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము. మ్యాక్సిమం రెండు మండీల్లో అయితే ఒకటే ధర మెయింటైన్ అవుతుందండి. ఆ మండీలో కూడా ఈ మండీలో కూడా ఇంకా ధర చూసుకుంటే ఈ తార్ రకం క్వాలిటీ 50 రూపాయల నుంచి 150 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు. 50 రూపీస్ టు 150 రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు. తార్ రకం క్వాలిటీ 25 కేజీల బాక్సు. అలాగే సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి 150 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 150 రూపీస్ టు 300 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ 25 కేజీ బాక్సు. అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే 320 రూపాయల నుంచి 400 రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. 320 రూపీస్ టు 400 రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా అయితే ఈ 300, 350, 400 ఈ ధరలు పడుతున్నాయి క్వాలిటీ ఉంటే. క్వాలిటీ లేకపోతే 300 లోపే పడుతుంది మార్కెట్ ధర అయితే. అలాగే ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ కాయలు అయితే 450 రూపాయల దాకా అయితే వెళ్తుంది. అది అక్కడక్కడ 1-2 లాట్లు వెళ్తుంది. 400, 420, 450 రూపాయలు అయితే ఎక్కువగా అయితే 350, 400 మధ్యలో అయితే ఎక్కువగా జరుగుతుంది. అటు ఆజాద్పూర్ మండి కావండి, ఇటు కేశవపూర్ మండి కావండి. ఇక్కడికైతే మేబాదు, చిలకదాద్రి, లాడ్వా, ఫిరోజ్పూర్, జిలక ఈ ఏరియాల నుంచి అయితే కాయలు అయితే వస్తున్నాయి. రెండు మండీలకైతే స్టాక్ అనేది ఎక్కువగానే వస్తుంది. ప్రతి చోట అయితే స్టాక్ అనేది ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా అయితే ప్రతి రాష్ట్రంలోనూ కాయలు ఉన్నాయి. ఏమంటే ఎండాకాలం అయినా కానీ కాయలు భారీగానే వస్తున్నాయి. అందరూ ఈసారి రేట్లు వస్తాయని చెప్పేసి ఒక్కొక్కళ్ళు 20 ఎకరాలు 30 ఎకరాలు ఇలా నాటడం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఇంతకుముందు సమ్మర్లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే షేర్ నెట్లు వేసి పైన ఎండ తగలకుండా పండించేవాళ్ళు టమాటా తోట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అదే పద్ధతిలో సాగు చేయటం అయితే నేర్చుకున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని బట్టి అయితే అందరూ అదే పద్ధతిలో వాడటం వల్ల టమాటాలు మార్కెట్కి అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మీ ఏరియాలో టమాటా ధరలు ఎలా ఉన్నాయి, తోటలు ఎలా ఉన్నాయి కామెంట్